తెలంగాణ గ్రామ పంచాయతీల రిజర్వేషన్లపై అన్ని జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. మరోవైపు ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఉన్నత న్యాయస్థానం వెలువరించే ఉత్తర్వులను బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 3 దశల్లో నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. తెలంగాణ గ్రామ పంచాయతీల రిజర్వేషన్లపై అన్ని జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఉన్నత న్యాయస్థానం వెలువరించే ఉత్తర్వులను బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 3 దశల్లో నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ ఫోన్లో అందిస్తారు. శర్మ, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఇక 1-2 రోజుల్లో మరి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇంకా హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ అన్నది పెండింగ్ లో ఉంది. గత నెలలోనే ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్న షెడ్యూల్ అనేది పూర్తి కావాలి. కానీ దానికి సంబంధించి రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో ఈ వివాదం కొంత ఆలస్యమైంది. దానికి సంబంధించి సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన గత నెల 30 లోపు దీనికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి కావాలని ఆదేశించిన మళ్ళీ డివిజన్ బెంచ్ లో దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి తీర్పు వెల్లడించింది. గతంలో ఇచ్చిన జీవోను నిలుపుదల చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట అన్నది లభించలేదు. అయితే 50% రిజర్వేషన్లు మించకూడదన్న అంశంపైనే ఇప్పుడు దానికి సంబంధించి కసరత్తు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 50% రిజర్వేషన్లు మించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేసింది. ఇవాళ దీనికి సంబంధించి విచారణ కాసేపట్లో హైకోర్టు డివిజన్ బెంచ్ లో జరగబోతోంది. 2 వారాలకు సమయం కావాలని గత వాయిదాలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో ఇవాళ విచారణ జరగనుంది. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రభుత్వం తరపు లాయర్ కూడా ఇదే అంశాన్ని కోర్టు ముందుకు ఉంచబోతున్నారు. కోర్టుకు ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల సంఘానికి కన్సెంట్ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసేటువంటి అవకాశం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇచ్చిన వెంటనే తాము షెడ్యూల్ విడుదల చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఎన్నికల సంఘం తరపు లాయర్ అదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువస్తారు. కాబట్టి మరి విచారణ అనేది కాసేపట్లో జరుగుతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ 2 కూడా కోర్టుకు నిర్ణయాన్ని చెప్పిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.